పిల్లలు కావాలని మీ కలను నెరవేర్చుకోండి. సంప్రదించండి హెగ్డే ఫెర్టిలిటీ, హైదరాబాద్, తెలంగాణ. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐటీ మీడియా. నేను మీ ఝాన్సీ. నరాల బలహీనత. ఇప్పుడు ఎన్ని వీడియోస్ చేసినా చాలామంది ఇంకా కామెంట్స్ చేస్తూనే ఉన్నారు. నాకు నిల్చొని ఉంటేనే నిలబడలేని సిచ్యువేషన్ ఉంది. ఒక స్పూన్ కానీ ఏదైనా వంట చేసుకుంటున్నప్పుడు హోల్డ్ చేయలేకపోతున్నాను, నడవలేకపోతున్నాను అని చెప్పి. ఇంత సివియర్ కేసెస్ అసలు ఎందుకు వస్తాయి, ఎవరిలో వస్తాయి, ఎలాంటి ఫుడ్ హ్యాబిట్స్ కానీ, మనకున్న అలవాట్లు కానీ, లేకపోతే జెనెటికల్గా మన పేరెంట్స్కి కానీ వాళ్ళ పేరెంట్స్కి ఉన్నప్పుడు వస్తాయా? ఈ విషయాలన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో ఉన్నారు హోమియోపతిక్ డాక్టర్ భరద్వాజ్ గారు అండ్ సివి ఆఫ్ ఫిడికస్. నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? బాగున్నానండి, థ్యాంక్స్. సార్, నర్వ్స్ వీక్నెస్ అనేది పెద్దవాళ్ళల్లో మాత్రమే చూసేవాళ్ళం ఇంతకుముందు. వాళ్ళకి ఏంటంటే ముసలి వాళ్ళు అయిపోయిన తర్వాత పటుత్వం తగ్గుతుంది అని చెప్తుంటారు. వాళ్ళు సపోర్ట్ లేనిదే ముందుకు వెళ్ళలేరు. వాష్రూమ్కి వెళ్ళాలన్నా ఎవరొకళ్ళని సపోర్ట్ కావాలి అనుకుంటారు. బట్ ఇన్ ద అర్లీ ఏజెస్ ఆఫ్ యంగ్స్టర్స్లో కూడా చిన్న చిన్న పనులకి అలసిపోయామని చెప్పడం, అబ్బా నాకు ఈరోజు చాలా అలసటగా ఉందని చెప్పడం, వాళ్ళు అలా చెప్తుంటే సంభవం మన అమ్మ నాన్నలు కూడా అంటున్నారు, అసలు ఇప్పుడు ఈ ఏజ్లోనే ఇలా ఉంటే రేపొద్దున మ్యారేజ్ అయ్యి పిల్లలు అయిన తర్వాత ఎలా ఉంటారు, లేదా ఒక 10 years తర్వాత మీరు ఎలా ఉంటారు, మేము చూడండి ఎలా ఉంటున్నాము అని చెప్పి. ఈ డిఫరెన్స్ ఎందుకు వస్తుంది? ఈ నర్వ్స్ వీక్నెస్ అనేది రావడానికి గల కారణాలు ఏంటి? సో మనం నర్వ్స్ వీక్నెస్ని అది జనరల్ పబ్లిక్ అనే వర్డ్ అండి. నర్వ్స్ వీక్నెస్ని మనం జనరల్ వీక్నెస్ అంటాం అనమాట. సో నర్వ్స్ వీక్నెస్ అనేది మామూలు పబ్లిక్ అనుకునేది, బట్ జనరల్ వీక్నెస్ అనేది సమ్వాట్ మెడికల్ టర్మ్ అనమాట. సో ఈ జనరల్ వీక్నెస్ ఎందుకు వస్తుంది అనేది చాలా పెద్ద లిస్ట్. సో దాంట్లో కామన్గా ఎందుకు వస్తుంది అని మనం తెలుసుకుందాం. మోస్ట్ కామన్ ఇష్యూస్. ఫస్ట్ ఏంటంటే డైట్ అనేది సరిగా లేకపోవడం. సో డైట్లో మనకి ఏమేమి ఉండాలి, కొన్ని ఉండాలి, కొన్ని ఉండకూడదు. ఉండకూడనివి ఫస్ట్ డిస్కస్ చేద్దాం. కార్బోహైడ్రేట్ కన్నా ఎక్కువ తీసుకున్నారంటే యూ ల్యాండ్ ఇంటూ మల్టిపుల్ ఇన్ఫ్లమేషన్స్. కార్బోహైడ్రేట్ ఎక్కువ బాడీలో ఉండడం అనేది ఇట్ ఇస్ అన్ ఇన్ఫ్లమేటరీ కెమికల్ అనమాట. ఎక్కువ ఇన్ఫ్లమేషన్ అయి త్వరగా ముసలి వాళ్ళు అయిపోవడం, చర్మం పైన మడతలు రావడం, వీక్నెస్ రావడం. కార్బోహైడ్రేట్ విల్ ఏజ్ యూ క్విక్లీ. ఇది ఫస్ట్ రీజన్. కార్బోహైడ్రేట్ దేంట్లో ఉంటుంది? మనం తీసుకునే స్వీట్స్లో ఉంటుంది, మనం తీసుకునే చాక్లెట్స్లో ఉంటుంది, పిజ్జాస్, బర్గర్స్, ఏవైతే జంక్ ఫుడ్ అంటామో, స్వీట్స్ అంటామో, షుగరీ థింగ్స్ అంటామో, దాంట్లో అంతా కార్బోహైడ్రేట్ ఎక్కువ ఉంటుంది. దాంతోపాటు ఎక్కువ రైస్ కానీ, లేకపోతే వీట్ కానీ, మేజ్ కానీ, సీరియల్స్ అంటాం చూసారా, రైట్, వీజ్, మెయిజ్, జావర్, బాజ్రా, రాగి, జొన్నలు, సద్దలు, అరికలు, కొర్రలు, అండుకొర్రలు, ఇవన్నీ అదే కేటగిరీ కిందకి వస్తాయి అన్నమాట. ఎప్పుడైతే ఇవి ఎక్కువ తీసుకుంటామో మీ బాడీలో కార్బోహైడ్రేట్ ఎక్కువైపోయి ఏజ్ ఫాస్ట్ అండ్ ఇలాంటి వీక్నెస్. జాగ్రత్తగా వినండి సార్. ఇప్పుడు మనం ఏదైనా ఇన్ఫర్మేషన్ చెప్పినప్పుడు అందులో ఒక పాయింట్ రైస్ చేస్తారనమాట. మరి మీరు ఇన్ని చెప్పారు, మేమేం తినాలి? గోధుమలు వద్దంటున్నారు, రైస్ వద్దంటున్నారు, కొర్రలు అని. ఇంటేక్ అనేది ఎక్కువగా తీసుకున్నప్పుడు అని మెన్షన్ చేస్తున్నారు, అసలు తినద్దని చెప్పట్లేదు. అండ్ ఇవి తినకుండా ఉంటే చాలా మంచిది. ఎంత తగ్గిస్తే అంత మంచిది. తక్కువ ఇంటేక్ తీసుకోవాలి, బట్ తక్కువ క్వాంటిటీలో తీసుకోవచ్చా? కంప్లీట్గా స్టాప్ చేస్తే ఇంకా మంచిది. సార్, మరి ఆల్టర్నేటివ్స్ ఏముంటాయి? ఇప్పుడు మనకి హ్యాబిట్స్ అనేది ఎక్కువ రైస్ 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 అలవాటు. కొర్రలు అనేవి అసలు సెకండ్ థర్డ్ ఆప్షన్లో ఉంటాయి. రైస్ లేదా చపాతీ అనేది తీసుకుంటూ ఉంటాం. మరి ఇవి స్కిప్ చేస్తే వీటికి ఆల్టర్నేటివ్స్ ఏముంటాయి? మీకు కార్బోహైడ్రేట్కి ఆల్టర్నేట్ అంటూ ఏమీ లేదు. కార్బోహైడ్రేట్ తగ్గించుకుంటేనే హెల్దీగా ఉంటారు. కార్బోహైడ్రేట్స్ తగ్గించుకున్నప్పుడు మన కడుపు దేంతో నింపుకోవాలనేది క్వశ్చన్. మంచి వెజిటబుల్స్ తినండి. ఒక బకెట్ వెజిటబుల్స్, ఇంత పెద్ద బకెట్ తీసుకొని దాంట్లో మొత్తం వెజిటబుల్స్ వేసుకొని తినండి, సలాడ్స్ తినండి, ఏం ప్రాబ్లం లేదు. అంటే స్లోగా మారాలి దానికి కూడా. ఒకసారి తినమంటే 2 సార్లు తినేస్తారు, మూడో రోజు మళ్ళీ. ఇట్ షుడ్ బి అట్లీస్ట్ 6 months ప్లాన్. మీ డైట్ చేంజ్ చేయాలి అంటే 2 months ప్లాన్, 1 month ప్లాన్ కాదు. మీరు చిన్నప్పటి నుంచి అలవాటు పడిపోయింటారు ఈ డైట్ చేంజ్ కావాలంటే అట్లీస్ట్ ఇట్ షుడ్ బి ద 6 months ప్లాన్. 6 monthsలో స్లోగా కార్బోహైడ్రేట్ మెటబాలిజం నుంచి మీ బాడీని ఫ్యాట్ మెటబాలిజంలోకి స్లోగా షిఫ్ట్ చేయాలి. తప్పితే ఈ రోజు నుంచి నేను అసలు మొత్తం మానేస్తాను, ఒక తాత అంటారు కదా, నేను January 1st నుంచి మొత్తం మానేస్తాను కానీ December 31st అట్లా చేయకూడదు. సో January 1st నుంచి జూన్ 31st వరకు పెట్టుకోండి. సో ఆ టైంలో మానేయండి. సో అలా చేస్తేనే హెల్దీగా. అవును, ఈ క్విక్ డైట్స్ చేంజ్ చేయడం కూడా బాడీ కూడా సపోర్ట్ చేయదు దానికి. బాగా నిష్టగా ఉంటారు కదా, చాలా పట్టుదలతో ఒక 10 days చేసినా మళ్ళీ ప్రాణాలు ఆగుతుంటుంది. ఎప్పుడెప్పుడు రైస్ తిందామా, బిర్యానీ కనిపిస్తే బిర్యానీ తిందామా, ఆ క్రేవింగ్స్ అని ఉంటాయి.
అండ్ ఇంకెలాంటి రీజన్స్ ఉంటాయి? అండ్ హోమియోపతిలో దానికి సంబంధించిన మెడికేషన్ గానీ, ట్రీట్మెంట్స్ గానీ ఎలా ఉంటాయి? రైట్. ఇంకా రీజన్స్ ఏంటంటే డైట్‌లో మనం ఏమేమి తినకూడదు అనుకుంటే కార్బోహైడ్రేట్ అనేది ఒక కేటగిరీ. నెక్స్ట్ ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ తగ్గించాలి. ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ దేంట్లో ఉంటాయంటే ఆయిల్స్‌లో ఉంటాయి. రీఫైన్డ్ ఆయిల్స్. ఓకే. మనం సీడ్ ఆయిల్స్ అంటాం చూసారా? సన్‌ఫ్లవర్ ఆయిల్ గానీ, సాఫ్లవర్ ఆయిల్ గానీ, రైస్ బ్రాన్ ఆయిల్ వీటిల్లో అన్నిట్లో ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ ఉంటాయి. ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ కూడా హైలీ ఇన్‌ఫ్లమేటరీ. ఎప్పుడైతే ఇవి ఎక్కువగా తింటారో త్వరగా ముసలి వాళ్ళు అయిపోవడం, వీక్‌నెస్ రావడం అనేది జరుగుతుందనమాట. దీంతో ఇంతవరకు మనం ఏమేమి తినకూడదో తినకూడదు. తెలుసుకున్నాం. యాహ్! తినాల్సినవి ఇప్పుడు. తినాల్సినవి ఏంటంటే మంచిగా వెజిటబుల్స్ తినండి. ఓకే. మీకు ఒక బకెట్ వెజిటబుల్స్ తినండి ఎవ్రీడే, ఏమీ ప్రాబ్లం లేదు. ఓకే. నట్స్ తినండి. అన్ని నట్స్ కాదు, లో కార్బోహైడ్రేట్ నట్స్ లిస్ట్ దొరుకుతుంది మీకు. ఆ లో కార్బోహైడ్రేట్ నట్స్ అనేవి తినండి. పల్సెస్ తినండి, పప్పు దినుసులు. సో ఎస్పెషల్లీ వెజిటేరియన్స్ అయితే కంపల్సరీ తినాలి. నాన్ వెజిటేరియన్స్ అయితే కొంచెం తక్కువ తినండి. నాన్ వెజిటేరియన్ అన్ని టైప్ ఆఫ్ మీట్ తీసుకోవచ్చు. మీట్‌లో కూడా మళ్ళీ న్యాచురల్‌గా దొరికే, అంటే న్యాచురల్‌గా ఫిష్ తీసుకుంటున్నారనుకోండి, న్యాచురల్‌గా దొరికే ఫిష్ తీసుకోండి. ఫామ్‌లో దొరికే ఫిష్ కాదు. చికెన్ తీసుకుంటున్నారనుకోండి, న్యాచురల్‌గా దొరికే చికెన్ అనేది మంచిది కంపేర్డ్ టు ఫార్మ్ రైజ్డ్ అనమాట. సో అన్నీ కార్బోహైడ్రేట్ తప్ప, వెజిటబుల్ ఆయిల్స్ తప్ప ఇంకా అన్నీ తీసుకోవచ్చు. ఎంత క్వాంటిటీలో అన్నా తీసుకోవచ్చు. ఏం ప్రాబ్లం అనేది ఉండదనమాట. ఉండదు. ఇది ఓకే. ఏమేమి తినాలి, నెక్స్ట్ ఎలా తినాలి, ఎంత ఫ్రీక్వెన్సీ తగ్గిస్తే అంత మంచిది. ఫర్ ఎగ్జాంపుల్ టిపికల్ మనిషి ఎలా ఉన్నాడంటే పొద్దున్న తింటున్నాడు, మధ్యాహ్నం తింటున్నాడు, సాయంత్రం తింటున్నాడు, రాత్రి తింటున్నాడు, మళ్ళీ ఈ 5 ఇయర్స్ నుంచి మిడ్ నైట్‌లో కూడా, అంటే 24 అవర్స్ తింటూనే తింటూనే ఉంటున్నాడు. ఉన్నారు. ఇవే కాకుండా మధ్య మధ్యలో టీలు, కాఫీలు, బిస్కెట్లు, చాక్లెట్లు, పిజ్జాలు, బర్గర్‌లు, పేస్ట్రీలు ఇంకా 24 అవర్స్ తింటూనే ఉంటాడు. అట్లా కాకుండా రోజుకు 3 పూటలే తినండి. 3 సార్లే తినండి మంచిది. 2 సార్లు తింటే ఇంకా మంచిది. ఒక్కసారి తిన్నాడంటే దానికంటే బెస్ట్ హ్యాబిట్ మీకు ఇంకోటి ఉండదనమాట. ఫ్రీక్వెన్సీ తగ్గించండి. దీన్ని టైమ్ రిస్ట్రిక్షన్ ఫీడింగ్ అంటారనమాట. అదేవిధంగా 6 దాటిన తర్వాత, 7 దాటిన తర్వాత తినకండి. సో దీన్ని అంతా కలిసి టైమ్ రిస్ట్రిక్షన్ ఫీడింగ్ అంటారు. ఓకే. మనం క్యాలరీ రిస్ట్రిక్షన్ ఫీడింగ్ అంటే లో కార్బోహైడ్రేట్ తినాలని తెలుసుకున్నాం. టైమ్ రిస్ట్రిక్షన్, క్యాలరీ రిస్ట్రిక్షన్, కార్బోహైడ్రేట్ రిస్ట్రిక్షన్, అదేవిధంగా ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్ రిస్ట్రిక్ట్ చేసి మిగిలినవి ఏవన్నా ఇష్టం వచ్చినట్లు తినండి. ఏం ప్రాబ్లం అనేది ఉండదు. ఓకే. ఇది డైట్. దీంతో పాటు మంచిగా నిద్రపోవాలి. అడల్ట్ పీపుల్ అయితే 7 to 9 అవర్స్ నిద్రపోండి. బోత్ క్వాలిటీ అండ్ క్వాంటిటీ ఆఫ్ స్లీప్ ఇంపార్టెంట్. డెఫినెట్గా మీ ఇమ్యూనిటీ అనేది చాలా ఫస్ట్ మేజర్ ఎఫెక్ట్ ఎఫెక్ట్. చేస్తుంది. మంచిగా నిద్రపోతే ఇమ్యూనిటీ బాగా ఉంటుంది. సో మీ వీక్నెస్ అనేది తగ్గుతుంది అనమాట. ఓకే. దాని తర్వాత ఏంటంటే నెక్స్ట్ ఎక్సర్సైజ్ అనేది రెగ్యులర్గా చేయాలి. మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అడాప్టేషన్స్ ఉన్నాయి ఎక్సర్సైజెస్లో. స్ట్రెంగ్త్ ఎక్సర్సైజెస్ అంటాము, స్కిల్ ఎక్సర్సైజెస్ అంటాము, ఎండ్యూరెన్స్ అంటాము, స్పీడ్ అంటాము, పవర్ అంటాము. ఎండ్యూరెన్స్లో కూడా మళ్ళీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎండ్యూరెన్స్. షార్ట్ డ్యూరేషన్ ఎండ్యూరెన్స్, మిడ్ డ్యూరేషన్ ఎండ్యూరెన్స్, లాంగ్ డ్యూరేషన్ ఎండ్యూరెన్స్, లోకల్ ఎండ్యూరెన్స్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎక్సర్సైజెస్ ఉన్నాయి. యువర్ ఎక్సర్సైజెస్ షుడ్ బి కాంబినేషన్ ఆఫ్ ఎవ్రీథింగ్ అనమాట. ఒకటే ఎక్సర్సైజ్ చేయకుండా మల్టిపుల్ కాంబినేషన్ ఆఫ్ ఎక్సర్సైజెస్ చేయండి. ఓకే. నెక్స్ట్ ఎక్సర్సైజెస్ అయిపోయిన తర్వాత స్ట్రెస్లెస్ లైఫ్లో ఎంత స్ట్రెస్ తగ్గించుకుంటే, పిల్లలతో స్ట్రెస్ ఉందా, ఆఫీస్లో స్ట్రెస్ ఉందా, జాబ్లో స్ట్రెస్ ఉందా, స్ట్రెస్ తగ్గించుకోవడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. దీంతోపాటు మీకు ఏమేమి అడిక్షన్స్ ఉన్నాయి, కాఫీ కానీ, టీ కానీ, ఆల్కహాల్ కానీ, స్మోకింగ్ కానీ, ఇంకా ఏమన్నా పాన్ అడిక్షన్ ఉంటుంది ఒకడికి, ఇంకోటికి రీల్స్ అడిక్షన్ ఉంటుంది, ఇంకోటికి వీడియో గేమ్స్ అడిక్షన్ ఉంటుంది, ఒక అమ్మాయి అంటే అబ్బాయి అంటే అడిక్షన్ ఉంటాయి. సో ఇవన్నీ అడిక్షన్స్ నుంచి బయటికి వచ్చి హెల్దీ లైఫ్ లీడ్ చేస్తే మీకు జనరల్ వీక్నెస్ అనేది తగ్గే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఓకే. సార్ మనం రీసెంట్ టైమ్స్‌లో చాలా చూస్తున్నాము. ఫుడ్ హ్యాబిట్స్ అనగానే అంటే ఫుడ్ మార్చుకోవాలి అనగానే డ్రై ఫ్రూట్ లడ్డు గానివ్వండి, నువ్వుల ఉండలు గానివ్వండి, పల్లి ఉండలు గానివ్వండి, ఇవన్నీ వస్తున్నాయి. ఇవి ఏమైనా నర్వ్స్ హెల్తీగా ఉండడానికి హెల్ప్ చేస్తాయా ఈ ఫుడ్ హ్యాబిట్స్ అనేవి? డెఫినెట్గా రాంగ్ అండి. మీరు పల్లి ఉండలు ఏవి తీసుకున్నా చక్కెర ఉంటుంది. బెల్లం చక్కెరలో మళ్ళీ 2 రకాలు, వైట్ చక్కెర, బ్రౌన్ షుగర్. అదేవిధంగా వైట్ షుగర్ కంటే బ్రౌన్ షుగర్ మంచిది అనుకుంటాం. అవును. అది తప్పు. 2 ఒకటే. 2 ఎంత చెడ్డో అంతే చెడ్డ. ఓకే. దీంట్లో ఉండేది సిక్రోజే. సో మన బాడీకి తెలియదు అది బ్రౌన్ షుగరా లేకపోతే వైట్ షుగర్ అనే మన బాడీకి సంబంధం లేదు. దాని కెమికల్ ఫార్ములా ఏంటంటే సుక్రోజ్, రైట్? ఆ సుక్రోజ్ ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ డేంజరస్ టు ద బాడీ. ఓకే. ఈ సుక్రోజ్ అనేది ఎట్లా ఫామ్ అవుతుంది, గ్లూకోజ్, ఫ్రక్టోజ్. సో వీ డోంట్ గో ఇన్ టు దట్. సో నెక్స్ట్ ఏంటంటే మళ్ళీ చక్కెర కంటే బెల్లం మంచిదని ఒక అపోహ ఉంది. బెల్లంలో కూడా
చక్కెర ఎంత చెడ్డదో బెల్లం కూడా అంత చెడ్డది. బెల్లంలో ఉండేది కూడా సుక్రోజే. ఓకే. కొంతమందికి అపోహ మళ్ళీ చెరుకు బెల్లం కంటే తాటి బెల్లం మంచిది, ఈత బెల్లం మంచిది, టెంకాయ బెల్లం మంచిది, డిఫరెంట్ బెల్లాలు మంచివి. అన్నీ ఒకటే. సో చెరుకు బెల్లమైనా, టెంకాయ బెల్లమైనా, ఈత బెల్లమైనా, ఇంకా ఏ బెల్లం, తాటి బెల్లమైనా అన్నీ ఒకటే. అన్నిట్లో ఉండేది సుక్రోజే. బెల్లం కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. తేనె కూడా స్వీట్గా ఉంటుంది, దాంట్లో కూడా సుక్రోజే ఉంటుంది. తేనెతో చేసిన వస్తువులైనా, బెల్లంతో చేసిన వస్తువులైనా, చక్కెరతో చేసిన వస్తువులైనా అన్నీ ఒక్కటే. మీరు చెప్పిన దాంట్లో ఏముంటుందంటే ఇవే ఉంటాయి. దాంట్లో ఉన్న డ్రై ఫ్రూట్స్ వల్ల జరిగే లాభం కంటే దాంట్లో ఉన్న చక్కెర వల్ల జరిగే నష్టం చాలా రెట్లు ఎక్కువ. డ్రై ఫ్రూట్స్ తినండి, బట్ నాట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ నాట్ మిక్స్డ్ విత్ షుగర్స్. డ్రై ఫ్రూట్ డెఫినెట్గా, డ్రై ఫ్రూట్స్ అంటే మళ్ళీ కన్ఫ్యూజన్. డ్రై నట్స్ అంటాము, ఫ్రూట్స్ అంటాము. ఫ్రూట్స్ అంటే ఏంటి? మనకు కిస్మిస్ అనేది ఫ్రూట్, అదేవిధంగా అంజూర్ అనేది డ్రై ఫ్రూట్, డేట్స్ అనేది డ్రై ఫ్రూట్. డ్రై ఫ్రూట్స్ ఆర్ నాట్ గుడ్. దాంట్లో మళ్ళీ సుక్రోజే ఉంటుంది. మామూలు ఫ్రూట్లో అన్న కొంచెం వాటర్ ఉంటుంది, షుగర్ ఉంటుంది. దీంట్లో వాటర్ అంతా తీసేసి ప్యూర్ షుగర్ బాంబ్స్ తింటున్నారు అన్నమాట. ఇవి ఇంకా డేంజరస్ ఫ్రెష్ ఫ్రూట్స్ కంటే. సార్ ఇప్పుడు ఈ ఇష్యూ షుగర్ పేషెంట్స్కి రిలేట్ అవుతుందా, నర్వ్స్ వీక్నెస్కి కూడా రిలేట్ అవుతుందా? నర్వ్స్ వీక్నెస్ కానీ ప్రపంచంలో పుట్టిన ప్రతి మనిషికి రిలేట్ అవుతుంది. ఓకే. వెదర్ షుగర్ పేషెంట్ అయినా, షుగర్ పేషెంట్ కాకపోయినా, హ్యూమన్ బీయింగ్ ఈజ్ డిజైన్ టు కన్జ్యూమ్ లో కార్బోహైడ్రేట్ ఫుడ్. తక్కువ తీసుకోవాలని చెప్తున్నారు అంతే, అవాయిడ్ చేయొద్దు. అవాయిడ్ చేస్తే మంచిది. మన హోమోసెపియన్ అంటారనమాట. మనం ఏంటంటే మనిషి నుంచి కోతిగా మారింది మన సైంటిఫిక్ నేమ్ హోమోసెపియన్. ఎప్పుడు మారారు? 3,50,000 సంవత్సరాల ముందు కోతి నుంచి మనిషిగా మారాడనమాట. అప్పుడు నుంచి మొన్న 10,000 ఇయర్స్ ముందు వరకు, 3,40,000 సంవత్సరాల వరకు మన డైట్ అనేది లో కార్బోహైడ్రేట్ డైట్. మనం కార్బోహైడ్రేటే ఉండేది కాదు, చాలా తక్కువ ఉండేది మన డైట్లో. ఎప్పుడైతే అగ్రికల్చర్ స్టార్ట్ చేశాడో హ్యూమన్ బీయింగ్, 10,000 ఇయర్స్ ముందే మనకు అగ్రికల్చర్ వచ్చింది. అంతకుముందు లేదు. అంతకుముందు మనం ఎప్పుడో రేర్గా ఫ్రూట్స్ తినేవాళ్ళం. ఫ్రూట్స్లో కూడా ఇవన్నీ జెనెటికలీ మాడిఫైడ్ ఫ్రూట్స్. దాంట్లో ఉన్న మంచంతా తీసేసి షుగర్ లెవెల్స్ స్వీట్గా ఉండడానికి పెంచి డిజైన్ చేసిన. సో హ్యూమన్ బాడీ ఈజ్ నాట్ డిజైన్డ్ ఫర్ టేకింగ్ కార్బోహైడ్రేట్. ఓకే. ఎంత తగ్గిస్తే అంత మంచిది కార్బోహైడ్రేట్. కార్బోహైడ్రేట్ని మనం కంప్లీట్గా జీరో చేయం. నేను చెప్పిన సలాడ్స్ అన్నాం కదా, ఆల్మోస్ట్ ఆన్ అన్ యావరేజ్ ఏ సలాడ్ తీసుకున్న 5% కార్బోహైడ్రేట్ ఉంటుంది. అదే మీరు రైస్ తీసుకుంటే 70 to 80% కార్బోహైడ్రేట్. సో ఈ 70 to 80% ఉన్న కార్బోహైడ్రేట్ ఫుడ్స్ కంప్లీట్గా స్టాప్ చేసి బిలో 10% కార్బోహైడ్రేట్ ఉన్న ఫుడ్స్ తీసుకుంటే చాలా హెల్తీగా ఉంటారు. ప్రతి ఒక్క ఫుడ్లో కార్బోహైడ్రేట్ ఉంటుంది. మీట్లో కొన్ని దానిలలో తప్పితే మీట్లో కూడా ఉంటుంది, అది వేరే ఫామ్లో ఉంటుంది. దాన్ని గ్లైకోజన్ అంటాము. దట్స్ అ డిఫరెంట్ స్టోరీ. సో ఇప్పుడు జనరల్ వీక్నెస్కి వచ్చేటప్పటికి మనకి ఏంటంటే కార్బోహైడ్రేట్ ఫుడ్, ఎస్పెషలీ ఫ్రూట్స్, సీరియల్స్, షుగర్, జాగరీ, హనీ ఎంత తగ్గిస్తే ఈ ఫుడ్ కేటగిరీ జీరో చేస్తే ఇంకా మంచిది. ఓకే. సో ఈ టిప్స్ అన్నీ పాటిస్తే మనం నర్వ్స్ వీక్నెస్ నుంచి కొంచెం వచ్చేదాన్ని కాస్త పోస్ట్పోన్ చేసుకోగలుగుతాము. కాస్త ఇమ్యూన్ పవర్ ఉంటే అసలు స్టాప్ చేసుకోగలుగుతాము. తినేప్పుడు కూడా ఏది తినాలి, ఎందుకు వద్దంటున్నారు అనేది దాని వెనుక ఎందుకు లాజిక్ తీసుకొని గుడ్డిగా కొంతమంది తినమన్నారు అని చెప్పి అదే పనిగా కొర్రలు తింటుంటారు. మానేయమంటే అదే పనిగా రైస్ మానేస్తూ ఉంటారు, చపాతీలు తింటూ ఉంటారు. దానివల్ల మళ్ళీ మన బాడీ అడ్జస్ట్ అవ్వే టైం కూడా ఉండదు. కాబట్టి ఏది చేసినా ప్రాపర్గా 1కి 10 సార్లు ఆలోచించి మన ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని చేస్తే మంచిది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ అండి.